మొన్నటి దినాన్న థర్స్డే రోజు చెప్పినటువంటి వాక్యాన్ని క్విక్గా ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఎందుకనంటే అది ఈరోజు రీక్యాప్ చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి. ఓ విధంగా చెప్పాలంటే మనము 2వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇప్పుడు ఈరోజు కూడా చూసేటువంటి భాగం అంతా కూడా ఒకే అంశం క్రిందకు వస్తుంది. ఏంటి అనంటే సబ్మిషన్, లోబడి ఉండటం అనే దాని మీదే మనకి ఉంటుంది. మొదటిది మనం ఒక క్రిస్టియన్గా ఏ విధంగా లోబడి ఉండాలి, తర్వాత ఒక పౌరుడిగా ఏ విధంగా లోబడి ఉండాలి, ఆ తర్వాత మనం ఒక కంపెనీలో ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా లోబడి ఉండాలి. ఈ విధంగా లోబడటం అనే దాని గురించి మనము 2 రోజుల క్రితం నేర్చుకున్నాం. అయితే ఒకసారి రీక్యాప్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. లోబడటం అనేది విధేయత లాంటిది కాదు. విధేయత అనేది ఒక యాక్షన్, ఒక రూల్కి, ఒక మాటకి మనం విధేయత చూపిస్తాం. అయితే లోబడటం అనేది వైఖరి. ఎవరైతే మనకి ఆజ్ఞలు ఇస్తున్నారో, ఎవరికైతే మనం ముడిపడి ఉంటామో ఆ వ్యక్తిని మనం గౌరవించటం, ఆ వ్యక్తికి మనల్ని మనం అప్పగించుకోవటం, అది సబ్మిషన్. కాబట్టి సబ్మిషన్ లేకపోతే లోబడటం అనే దాంట్లో ప్రేమ లేకుండా, గౌరవం లేకుండా, అంగీకారం లేకుండా సాధ్యం కాదు. విధేయత కొన్ని సందర్భాల్లో నటించినట్లు ఉండొచ్చు. విధేయత అనేది క్రియకు సంబంధించింది కాబట్టి మనసులో గొణుక్కుంటూ కూడా బయటికి బాగున్నట్లు మనం చేస్తాం. కాబట్టి లోబడటం అనేది ప్రేమ చేత నడిపించబడేదైతే, విధేయత అనేది ఎక్కువ సందర్భాల్లో భయంతో నడిచేదిగా ఉంటుంది. లోబడటం అనేది ఇచ్ఛాపూర్వకంగా, స్వచ్ఛందంగా తనకు తాను చేసేది అయితే, విధేయత అనేది భయాన్ని ఆధారం చేసుకొని చేసేదిగా ఉంటుంది. సబ్మిషన్ అన్న పదాన్ని 2 పదాలుగా విభజించి సబ్ మిషన్ అంటే ఇన్స్పెక్టర్ కింద సబ్ ఇన్స్పెక్టర్ ఎలాగో మనము చీఫ్ కింద మనల్ని మనం పెట్టుకోవటం, దేవుని యొక్క మిషన్లో మనము సబ్గా పనిచేయటం అనేది సబ్మిషన్గా మనము ఆలోచించాం. అయితే ఎప్పుడు కూడా 2 అధికారాల మధ్యన పోటీ వచ్చినప్పుడు పై అధికారానికి మనము తల వగ్గాలి. పై అధికారం యొక్క నియమమే నడుసుద్ది అంటానికి సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలులు అన్ని విషయాల్లో రాజుగారికి అంగీకారంగా ఉన్నా, ఎప్పుడైతే రాజుగారు దేవుడికి వ్యతిరేకంగా ఉండమన్నాడో అప్పుడు వాళ్ళు ఉండటానికి ఇష్టపడలేదు. అప్పుడు వాళ్ళు మేము దేవుడికే అని అన్నారు. అక్కడ దాకా మనం చూసాం. ఆ తర్వాత 3 గుంపుల్లో మనం చూసాం. ఏ గుంపు అయినా కూడా ఒకే పద్ధతిలో నడిచింది అని చూసాం. ఎలాగంటే మొదట ఆ గుంపులో ఉన్నవారు ఎవరు, ఐడెంటిటీ, హూ దే ఆర్. రెండోది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళు ఏం చేయాలి. మూడోది వాళ్ళు ఎందుకు చేయాలి, ఇన్స్పిరేషన్. ఐడెంటిటీ, ఇన్వాల్వ్మెంట్, ఇన్స్పిరేషన్. దీంట్లో మొదటి భాగంగా 11-12 వచనాల్లో పౌరులుగా పొరుగు వారితో మనం ఎట్లా వ్యవహరించాలి అన్నదానికి 2 ప్రాముఖ్యమైనటువంటి ఐడెంటిటీలను మనం ఉపయోగించాం. ఒకటి, మనల్ని ప్రియులు అని పిలుస్తున్నాడు పేతురు. ఎందుకంటే దేవుని ప్రేమ చేత మనం ప్రత్యేకించబడ్డవాళ్ళం. దేవుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి వాళ్ళం. దేవుని ప్రేమను అనుభవించేటువంటి మనము దేవుని యొక్క మాటకు విధేయులుగా ఉండాలి. ఇది మొదటిది. రెండోది, మనము యాత్రికులము, ప్రయాణీయులము. ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు, మనము పరవాసులం. ఎందుకు అని అంటే మన యొక్క పౌరసత్వం అక్కడ ఉంది. సో దాన్ని నిరీక్షణ అంటారు. సో మొదటిది ప్రేమ, రెండోది నిరీక్షణ. ఈ 2 మన యొక్క గుర్తింపుగా ఉంటుంది. ఈ 2 మనలో ఉన్నాయి కాబట్టి మనము ఈ శరీరం కోరుకునేది లేకపోతే మనసు కోరుకునే దానికి మనం పోరాడుతూ ఉండాలి. ఇదే మనం చేయాల్సింది. ఇంటర్నల్ వార్ఫేర్. ఏదైతే మంచిది కాదో అది వద్దు అనుకోవటం, ఏదైతే మనం చేయగలమో కానీ మనము విలువలను ఆలోచించి వద్దు అని అనుకోవటం. బాడీ, సోల్, ఈ 2కి మనం ఇప్పుడు వ్యత్యాసం చూస్తున్నాం. శరీరం కోరుకునేది తాత్కాలికమైనది, ప్రస్తుతానికి వర్తించేది. ప్రాణము, ఆత్మ, మనస్సు కోరుకునేది నిత్యత్వం ఉండేది. కాబట్టి దానికి మనము నడిపించబడాలి. సో ఇది ఇంటర్నల్గా వార్ఫేర్.
రెండోది ఎక్స్టర్నల్ డ్రైవ్. ఏంటి అని అంటే లోన పవిత్రంగా ఉండి బయట కార్యాచరణలో లేకుండా ఉండటం అనేది తప్పు. కాబట్టి భక్తి అనేది గుడ్ వర్క్స్లోకి దారి తీయాలి. ఇది మనం ఇన్వాల్వ్మెంట్ లాగా చూసాం. ఇక మూడోది, ఇది ఎందుకు చేస్తున్నాం? అల్టిమేట్గా మనం ఎవరి మధ్యనైతే ఉన్నామో వాళ్ళు దేవునికి ఆకర్షితులవ్వాలి, వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. ఇది మొదటి విషయం. కాబట్టి మొదటి విషయంలో 3 విషయాలు చూసాం. ఒకటి, మనము దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనకిచ్చిన నిరీక్షను బట్టి ఈ లోకంలో ఉంటున్నాం. కాబట్టి ఆంతరికంగా పోరాటం ఉంటుంది, పవిత్రంగా జీవించాలి. బాహ్యంగా మౌనంగా ఉండడానికి వీల్లేదు, మంచి క్రియలు చూపించాలి. ఈ విధంగా చేయటం బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి. ఇది మొదటిది. ఇక రెండోది, సివిల్ అథారిటీ, పురపాలకుల దగ్గర మనం ఎలా ఉండాలి. దీనికి మనం ఎవరు అని అనటానికి ఏమని చెప్తున్నాడంటే, మనము దేవుని చేత స్వేచ్ఛలుగా చేయబడ్డాం. దేవుని యొక్క కృపను బట్టి స్వేచ్ఛలుగా చేయబడ్డాం. మనకి స్వేచ్ఛా జీవితం ఇవ్వబడింది. గ్రేస్ అనే దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ గ్రేస్ని బట్టి మనల్ని వేరు చేసుకున్నాడు, మనల్ని తన దగ్గరికి పిలుచుకున్నాడు. హీ ఈజ్ కాలింగ్ అస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవునికి దాసులుగా, దేవునికి దాసులుగా మనము ఆయనకి విధేయులమై అయి ఉండాలి. దేవుడు మనకి స్వేచ్ఛను ఇచ్చాడు కాబట్టి స్వచ్ఛందంగా మనం చేయగలిగి ఉండాలి. హూ వీఆర్ అనటానికి అది చెప్తున్నాడు. ఇప్పుడు మనమేం చేయాలి? సబ్మిట్ టు ఎవ్రీ అథారిటీ, కింగ్ అండ్ గవర్నర్. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా దేవుడు అనుమతించినవే. ఆ వ్యవస్థల్ని నడిపించేవాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అన్ని వ్యవస్థల్ని దేవుడు అనుమతిస్తేనే. అందుకని ఉదాహరణగా కోరేషు, నెబుకద్నెజర్ని దేవుడు ఏ విధంగా నా సేవకులు అని పిలిచాడో మనము చూసాం. దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మన తప్పులు కప్పుకోవడానికో, మన కోరికలు నెరవేర్చుకోవడానికో, మన ఆశయాలు నెరవేర్చుకోవడానికో ఉపయోగించకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను పోరాడటానికి కాదు, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి. ఇది ఆయన రెండవదిగా చెప్తున్నాడు మనకి ఇన్వాల్వ్మెంట్లో. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకిచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు, దేవుని రాజ్య స్థాపన కోసం వాడాలి. రెండోది, దేవుడు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను కూడా ఆయన ఏర్పాటు చేసినాయి కాబట్టి మనము ఆ వ్యవస్థలో నడిపించే వాళ్ళకి మనము విధేయులమై ఉండాలి, వాళ్ళకి లోబడి ఉండాలి. ఇది రెండోదిగా చూస్తున్నాం. ఎందుకు చేయాలి ఈ విధంగా చేయటం బట్టి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించినా కూడా మన యొక్క క్రియలను చూసి, మన యొక్క క్యారెక్టర్ని చూసి వాళ్ళు మౌని అవ్వాలి, దేవుణ్ణి మహిమపరచాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో దేవుని మహిమకు దారితీశారు. దానియేలు దేవుని మహిమకు దారితీశారు. కాబట్టి మన యొక్క ప్రవర్తన ఒక విధంగా దేవునికి మహిమ తీసుకొచ్చేది అవుతుంది. ఇది రెండోది. మొదటిది, పొరుగు వారితో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎందుకు అని, ఇతరులను ప్రభు దగ్గర నడిపించడానికి. రెండోది, పురపాలకులతో ఎలా ఉండాలి అన్నదాన్ని నేర్చుకున్నాం, ఎందుకని, దేవునికి మహిమ తీసుకురావడానికి. ఇక మూడోది, పారిశ్రామిక యజమానులతో ఎలా ఉండాలి అన్నదానికి. ఇక్కడ పనివార్లారా అని పిలుస్తున్నాడు, మనల్ని స్లేవ్స్ అని పిలుస్తున్నారు. కరెక్టే, ఈ లోకంలో మిమ్మల్ని బానిసలు, దాసులు అని పిలిచారు. అయితే మీరు క్రీస్తును బట్టి స్వతంత్రులు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు స్వేచ్ఛాపూరితంగా నేను దేవుని దాసుణ్ణి అని మీ అంతటి మీరు చేసుకోవచ్చు. యు హ్యావ్ ద ఆపర్చునిటీ టు బి కాల్డ్ యాజ్ ద స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు దేవునికి దాసులైతే గనక మీ జీవిత వ్యవహారమే వేరుగా ఉంటుంది. దేవునికి దాసులు కాబట్టి ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఆ గురువు గారు ఏమని చెప్తున్నాడు, ఆ మాస్టర్ గారు ఏమని చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి గురువులు, ఈ లోకంలో ఉన్నటువంటి యజమానుడు, వాడు మంచివాడైనా చెడ్డవాడైనా, సాత్వికుడైనా కఠినుడైనా, అతన్ని నువ్వు గౌరవించు, అతనికి నువ్వు లోబడి ఉండు. ఆ విధంగా చెప్పి ఏమంటున్నాడంటే, మంచోడికి లోబడితే గొప్పే ఉంది, చెడ్డోడికి కూడా నువ్వు లోబడగలిగినట్లయితే అది గొప్పతనం అవుతుంది అంటున్నాడు. ఎందుకు చేయాలి ఈ విధంగా? ఆ విధంగా చేయటం బట్టి ఏమవుతుంది అని అంటే కనుక దేవుని బిడ్డలకి ఒక మంచి పేరు వస్తుందంట. దేవుని బిడ్డల గురించి ఒక కితాబ్ ఇస్తారు. వీళ్ళు యేసుప్రభు బిడ్డలరా, వీళ్ళు ఇలాంటి పనులు చేయరు, వీళ్ళు యేసుప్రభు బిడ్డలరా, వీళ్ళు వ్యతిరేకంగా ఉండరు. మొదటిది, మనము పౌరులంగా ఇరుగు పొరుగు వారి దగ్గర జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళని ప్రభు దగ్గర నడిపించడానికి.
రెండోది, మనము అధికారుల దగ్గర జాగ్రత్తగా ఉంటాం, ఎందుకనంటే దేవునికి మహిమ కలగాలని. మూడోది, కఠినులు క్రూరులైన వాళ్ళ దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉంటాం, ఎందుకనంటే దేవుని బిడ్డలకు మంచి పేరు రావాలి అని. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసిన తర్వాత 21 నుంచి 25 వచనం దాకా వీళ్ళ ముగ్గురికి ఒక విధంగా ప్రాముఖ్యమైనటువంటి మాదిరి ఎవరో చెప్తున్నాడు. ఎవరు అంట? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సుప్రీం ఎగ్జాంపుల్ అండ్ ద సుప్రీం మోడల్ అని చెప్తున్నాడు. ఆ మోడల్కి కూడా ఈ 3 ఉపయోగిస్తాం. ఆయన ఎవరు? ఆయన పాపము లేనటువంటి వాడు. ఆయన ఎవరు? ఈ ప్రపంచానికి చీఫ్ షెపర్డ్, ఆయన ప్రధాన కాపరి. ఆయన ఎవరు? ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు. అది ఆయనకున్నటువంటి గుర్తింపు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు. ఆయన మనల్ని రక్షించడానికని ఏమీ లేనివాడుగా ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. మనము ధనవంతులు అవ్వడానికి ఆయన పేదవాడు అయ్యాడు. మనము స్వస్థత పొందడానికి ఆయన గాయపరచబడ్డాడు. మనము జీవించడానికి ఆయన చచ్చిపోయాడు. సో అది ఆయనకున్నటువంటి లక్షణం. ఇంతకీ ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్నటికీ కపటము చూపించలేదు, దూషణ మాటలు అనలేదు, బెదిరించలేదు, సమస్తాన్ని తండ్రికి అప్పగించాడు. అది ఆయన బలహీనత కాదు, ఆయన గొప్ప బలం. అదే ఆయన శక్తి. తన్ను తాను నియంత్రించుకున్నాడు. ఆయనకు పూర్తి అధికారం ఉంది, సమస్తము ఆయన అధీనంలోనే ఉన్నది. అయినప్పుడు కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకనంటే దాన్నే సబ్ మిషన్ అని అన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక మిషన్లో ఉన్నారు. ఆ మిషన్కి యేసుప్రభు వారు తన్ను తాను సబ్మిట్ చేసుకున్నాడు, సబ్మిషన్లోకి వెళ్ళాడు. ఇది రెండోది. ఈ విధంగా చేయటం బట్టి ఏమైంది? ఆయన మనకి రక్షకుడయ్యాడు. హీ బికేమ్ అవర్ సేవియర్. రెండోది, హీ బికేమ్ అవర్ సబ్స్టిట్యూట్. మనకు బదులుగా ఆయన సిలువ మీద క్రయధనం చెల్లించిన వాడయ్యాడు. మూడోది, హీ బికేమ్ అవర్ స్టాండర్డ్. మనకి ఒక గురువు అయ్యాడు, మనకి ఒక మాదిరి అయ్యాడు. మనము ఆయన్ని అనుకరించేటువంటి వాళ్ళము అవ్వగలిగాం. ఇది గతంలో చూసినటువంటి మాట. అయితే ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ 7 వచనాలు, ఈరోజు 7 వచనాలు చూడబోతున్నాం. ఈ 7 వచనాలకి కూడా ఇప్పుడు మనం చూసినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ మాదిరి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటారేమో, మీరు బైబిల్ని తెరిచిపెట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు ఈ 7 వచనాల్లో అక్కడక్కడ నేను పదాలను మళ్ళీ ఎత్తి చూపిస్తూ ఉంటాను. ఎత్తి చూపించినప్పుడల్లా మీరు ఆ పదాలను చూడగలిగితే మీ మనసులో నేను అందించేటువంటి వర్తమానం చక్కగా ఇమడుతుంది. కాబట్టి మీరు బైబిల్ తెరిచిపెట్టుకోండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. 1 పేతురు 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చూడబోతున్నాం. 1వ వచనంలోను 7వ వచనంలోను కూడా మనము ఒక పదాన్ని చూస్తాం, అటువలే అనే పదాన్ని. మీరు గమనించారు లేదు? 1వ వచనంలో అటువలే స్త్రీలు, 7వ వచనంలో అటువలే పురుషులు. ఎటువలే? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. ఇప్పుడు నేను బిగినింగ్లో ఒక మాట చెప్పాను, ఏమనంటే వచనాలుగా అధ్యాయాలుగా విభజించడం అనేది తర్వాత చేశారు. పేతురు కానీ సిల్వానా కానీ చేయలేదు. బైబిల్ని పూర్తి చేసినప్పుడు అధ్యాయాలు వచనాలు లేవు. దాన్ని తర్వాత వేరే వాళ్ళు చేశారు, థియాలజియన్స్. ఎందుకు చేశారంటే మనకి రెఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అందుకని ఇప్పుడు నేను 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 7 దాకా అంటే మీరు టక్కుమని తీసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇది చెడ్డది కాదు, మంచిదే, దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. కానీ వాటిలతో గీతలు గీసుకోకూడదు, నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకే అనేది. అయితే ఎందుకనంటే మనము చదివేటప్పుడు ఈ 5 అధ్యాయాలు 105 వచనాలు ఒకేసారి చదివేస్తే 4-5 సార్లు మనకు ఒక బాణి బయటపడుతుంది. రాసేటువంటి వ్యక్తి, మాట్లాడేటువంటి వ్యక్తి, చెప్పేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాణీలో గనక చదువుకుంటూ వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా విధేయత చూపించారో, ఏ విధంగా లోబడ్డాడో అటువలే స్త్రీలు చేయాలి, అటువలే పురుషులు కూడా చేయాలి. కాబట్టి మనకి మాదిరి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్యాయం గుండా వెళ్ళాడు, కష్టాల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు. వెళ్ళాల్సిన పని లేదు, కానీ వెళ్ళాడు. వెళ్ళటం బట్టి ఆయన సబ్మిషన్ అంటే ఏంటో చూపించాడు.
గాడ్కి గ్లోరీ తెచ్చాడు, ఇతరులకు ఆయన రక్షకుడుగా అవ్వగలిగాడు. అదే విధంగా ప్రతి భార్యలో, ప్రతి భర్తలో ఇలాంటి వ్యవహారం జరగాలి. అందుకనే 3వ అధ్యాయం 1వ వచనంలోను, 3వ అధ్యాయం 7వ వచనంలోను భార్యలతోనూ భర్తలతోనూ మాట్లాడేటప్పుడు ఆ మాటను ఉపయోగించాల్సి వచ్చింది. అయితే నేను కొంచెం ఉపోద్ఘాతంలాగా మాట్లాడతాను ఈ 7 వచనాలకి. ఈ 7 వచనాల గురించి కొంతమంది హాస్యాస్పదంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది మాట్లాడటానికి కారణం ఏంటి అనంటే వాళ్ళకున్నటువంటి అవగాహన సరి అయింది కాదు కాబట్టి. ఏంటండి హాస్యాస్పదంగా మాట్లాడేది అనంటే, ఆడవాళ్ళకి 6 వచనాలు ఇచ్చారు, మగోళ్ళకి 1 వచనం ఇచ్చారు, ఎందుకని అట్లాగా అనేటువంటి ప్రశ్న. దానికి నేను కొన్ని కారణాలు చెప్తాను, ఎందుకు ఆ విధంగా రాయాల్సి వచ్చింది అని. మొట్టమొదటిగా ఈ పత్రిక అసలు ఎందుకు రాశారు? ఈ పత్రిక రాయడానికి కారణం ఏంటి అనంటే, శ్రమ పడుతున్నటువంటి వాళ్ళకి ఆయన కొన్ని సూచనలు ఇస్తున్నాడు, శ్రమ పడుతున్నటువంటి వాళ్ళకి ఆదరణ ఇస్తున్నాడు, శ్రమ పడుతున్నటువంటి వాళ్ళు ఎలా వ్యవహరించాలో ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రిడామినెంట్లీ దిస్ ఈజ్ రిటన్ టు ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్. కాబట్టి ఆదిమ సంఘములో పురుషుల కంటే ఆడవాళ్ళు ఎక్కువ శ్రమ పొందుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ రాయాల్సి వచ్చింది. మగవాళ్ళు అస్సలు పొందట్లేదని కాదు. వెన్ కంపేర్, ఒకవేళ కనుక పోలిక చేసుకున్నట్లయితే ఈ విధంగా అనుకోవచ్చేమో, ప్రతి 6 ఆడవాళ్ళకి 1 మగోడు ఉన్నాడేమో, ప్రతి 100 మందికి ఆడవాళ్ళకి 2 మగోళ్ళు ఉన్నారేమో. కాబట్టి ఈ విధమైనటువంటి విభజన జరిగింది అనేటువంటిది ఒక వాదన. ఇది ఆలోచించినట్లయితే బాగానే అనిపిస్తూ ఉంటుంది. రెండోది, ఇది ఎవరికి రాస్తున్నాడు? ఇది ఫ్యామిలీ టీచింగ్ కాదు, ఇది మ్యారేజ్ గురించి సెమినార్ కాదు, భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి అని జనరల్గా మాట్లాడింది కాదు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎవరికి రాస్తున్నారంటే, పెళ్ళైపోయింది వాళ్ళకి, పెళ్ళైనప్పుడు బహుశా 2 అవిశ్వాసులు అనుకుంటా, వాళ్ళల్లో ఒకళ్ళు విశ్వాసులయ్యారు, ఇంకొకళ్ళు కాదు. కాబట్టి అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామి దగ్గర నుంచి సమస్యలు పొందుతున్నారు, కాబట్టి వాళ్ళకి రాశారు. ఇది జనరల్ టీచింగ్ కాదు. అయితే అప్పుడు ఆ దినాలలో ఎక్కువగా ఆడవాళ్ళు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఎక్కువగా ఆడవాళ్ళు. అందుకనే ఎక్కువగా ఆడవాళ్ళకి రాయాల్సి వచ్చింది. భర్తలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు విశ్వాసులయ్యి భార్యలు అవిశ్వాసంగా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు, కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వాల్సి వచ్చింది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు అలాంటి మాటలే రాయాల్సి వచ్చింది. అప్పుడు ఎవరు అంటే పరిస్థితి, జీవిత భాగస్వామి అవిశ్వాసి కాబట్టి. అయితే ఈరోజు వర్తమానం వినేటువంటి మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, మేమిద్దరం భార్యాభర్తలం విశ్వాసులు అండి, కాబట్టి మాకు దీంట్లోంచి ఏమీ నేర్చుకోవడానికి ఉండదేమో అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీ యొక్క విశ్వాసాన్ని శంకించట్లేదు, మీకు దేవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని నేనేమాత్రం అనుమానించట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసులైనటువంటి భర్తలు, విశ్వాసులైనటువంటి భార్యలు తెలియకో లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి తప్పుడు సమాచారం బట్టో అవిశ్వాసుల కంటే ఘోరంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసుల కంటే ఘోరంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ యొక్క విశ్వాసాన్ని నేను శంకించట్లా, అయితే ఇక్కడ మీ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మీ యొక్క ప్రవర్తన అవిశ్వాస భర్త లాంటిది అనుకోండి, ఆహా నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నానంటే నేను అవిశ్వాసలాగా ప్రవర్తిస్తున్నాను అనమాట. ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి భార్యలాగా ప్రవర్తిస్తున్నాను అనుకో, ఓహో నేను విశ్వాసినే కానీ నా ప్రవర్తన బాగాలేదన్నమాట, నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలని సరిచేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. మొదటిది, ఇది ప్రిడామినెంట్గా పీపుల్ హూ ఆర్ సఫరింగ్, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో వాళ్ళకి రాశారు. ప్రిడామినెంట్లీ హూ స్పౌస్ ఈజ్ అన్బిలీవర్, ఎవరి జీవిత భాగస్వామి అయితే అవిశ్వాసో వాళ్ళకి రాశారు. మూడోది, ఆ దినాలలో 1వ శతాబ్దంలో మనం చూసినట్లయితే ఆడవాళ్ళు యేసుక్రీస్తు యొక్క సువార్తకి త్వరగా స్పందించినట్లు మనం చూస్తాం. మనము అపోస్తుల కార్యాల్లో కానీ లేకపోతే ఈ యొక్క పత్రికల్లో కానీ మనం ఎక్కువగా స్త్రీలు దూసుకొని రావటం జరుగుతూ ఉంటుంది. అందుకే
పౌలు భక్తుడు స్త్రీలకి కొంచెం బ్రేక్ లేయాల్సి వచ్చింది. అమ్మ మీరు కొంచెం ఆగండి, పురుషులు ఉన్నారు కదా వాళ్ళు చూస్తారులే, వాళ్ళు లేకపోతే మీరు చూస్తే ఒక అర్థం ఉంది, కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మౌనంగా ఉండండి అని అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళు దూసుకొచ్చేస్తున్నారు కాబట్టి. ఇంకా బాగా చక్కటి ఉదాహరణ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోతున్నప్పుడు ఆ చుట్టూ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, కానీ శిష్యుల్లో ఒక్కడే ఉన్నాడు అక్కడ, యోహాను. బహుశా యోహాను కూడా ఎందుకు వచ్చి ఉంటాడు తెలుసా? మరియమ్మ గారిని బట్టి వచ్చి ఉంటాడేమో, వాళ్ళ అమ్మానాన్న బట్టి వచ్చి, వాళ్ళ అమ్మని బట్టి వచ్చి ఉంటారేమో. మిగిలిన శిష్యులంతా కూడా బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోయారు. మగవాళ్ళు ఎక్కువ మంది అక్కడ లేరు, వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. ఫిలిప్ యాన్సీ అనేటువంటి ఆయన ఈ ఈ ఈ యొక్క స్త్రీల గురించి రాస్తూ ఆయన పుస్తకంలో ఒకసారి ఏమంటాడంటే, గెత్సెమనే తోటలో ఒకవేళ యేసు ప్రభువు గనక స్త్రీలే గనక శిష్యులుగా ఉన్నట్లయితే వాళ్ళు పొరపాటును కూడా నిద్రపోయి ఉండేవాళ్ళు కాదంట. భయంతో అయినా అవ్వచ్చు, భారంతో అయినా అవ్వచ్చు, లేకపోతే టెన్షన్తో అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, నిద్రపోకుండా వాళ్ళు గట్టి గట్టిగా ప్రార్థనలు చేసి ఉండేవాళ్ళంట. వాళ్ళు మగోళ్ళు కాబట్టి పేతురు, యోహాన్, యాకోబు నిద్రపోయారు అంటూ ఉన్నాడు. ఏదేమైనప్పుడు కూడా ఆ యొక్క తొలి శతాబ్దంలో ఆడవాళ్ళు ఎక్కువ స్పందించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా చాలా సంఘాల్లో స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు సువార్తకి మనం అర్థమవుతుంది. అందుకనే స్త్రీలు అవిశ్వాసులైనటువంటి భర్తలతో జీవించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఈ సూచనలు ఇవ్వాల్సి వచ్చింది. స్త్రీలకి ఎందుకు ఎక్కువ రాయాల్సి వచ్చిందో తెలుసా? వాళ్ళు అడ్వాంటేజ్లో ఉన్నారు, ఒక విధంగా ఆత్మీయమైన పొజిషన్లో ఉన్నారు, వినగలిగేటువంటి స్థితిలో ఉన్నారు, చెప్పించుకునేటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే వాళ్ళకి ఎక్కువ రాయాల్సి వచ్చింది. మీరు ఆ యాంగిల్లో చూడగలిగితే కనుక అప్రిషియేటివ్గా ఉంటుంది. నాలుగోది, ఈ మాటలు ఎందుకు రాస్తూ ఉన్నాడంటే ప్రికాషనరీగా రాస్తున్నాడు. అయ్యా మీరు అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో ఆలోచించుకోండి. మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? మీ పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వలేదా? 1-4 సార్లు ఆలోచించండి. ఆ వ్యక్తి విశ్వాసా కాదా కాస్త ఆలోచించండి. ఏ మాత్రం అనుమానం ఉన్నా దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రార్థన చేయండి. ప్రభువా ఈ వ్యక్తి విశ్వాస కాదని అంటున్నారు, విశ్వాసం కాదో డౌట్ వస్తుంది అని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే అవిశ్వాసకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చే కోడలు అవ్వచ్చు, మీ ఇంటికి వచ్చే మీరు అల్లుడు అవ్వచ్చు, ఎవరైనా సరే కుటుంబం స్థిరపడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా పక్కాగా దేవుడు ఒక ఆబ్లిగేషన్ లాగా చెప్పాడు. ఏమని అనంటే మీరు విశ్వాస అయితే విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆ అధ్యాయం చివరి దాకా మనం ఆ మాటలు చూడగలుగుతాం. ఇక ఇందాక బిగినింగ్లోనే ఒక మాట చెప్పాను, ఈ యొక్క సూచనలు ఇరువురికి ఇవ్వబడింది, అటు పురుషులకి ఇటు స్త్రీలకు కూడా. స్త్రీలకి చాలా వివరణ ఇచ్చి అటువలే అని అంటున్నప్పుడు వాళ్ళకిచ్చినటువంటి ఆ వివరణ అంతా కూడా వీళ్ళకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక బేస్ సెట్ అయింది ఈ యొక్క 7 వచనాలకి. ఈ వచనాల్ని మనము ఉల్లిపాయ లెక్క చూస్తాం. ఉల్లిగడ్డకి పొరలు ఎలా ఉంటాయో దీన్ని నేను ఒక్కసారిగా స్టడీ చేయకుండా పొరలుగా దీన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాను. దాంతో మీరు లోనకి వెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆ విధంగా పొరలుగా చూడాలని ఇష్టపడుతున్నాను. మొదట చాలా సింపుల్గా నేను చేయదలుచుకుంది ఏంటి అని అంటే, మొదటి 4 వచనాలు చూసి ఆ 4 వచనాల్లో ద సబ్మిసివ్ క్యారెక్టర్ ఆఫ్ వైఫ్, లోబడేటువంటి భార్యకుండేటువంటి లక్షణాలు ఏంటి. నేను ఆ 4 వచనాలు ప్లెయిన్ రీడింగ్ అంతే, దీంట్లో పెద్ద డీప్ స్టడీ ఏముండదు. ప్లెయిన్ రీడింగ్లో నేను 7 క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేశాను. వచనాలు చదువుతాను, క్యారెక్టర్ చెప్తూ ఉంటాను. మీరు ఒకవేళ దాన్ని గుండ్రం పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కాగితం మీద రాసుకోవాలంటే రాసుకోండి. మొదటి వచనం చదువుతున్నాను. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మొదటి క్యారెక్టర్ అంటే దైవికమైనటువంటి భార్య భర్తకు లోబడి ఉంటుంది. వెరీ సింపుల్, చాలా ఈజీగా అర్థమైందా? రెండో వచనం చదువుతున్నాను. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే ఇక్కడ భర్త అవిధేయుడు అనే విషయం అర్థమవుతుంది, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏమర్థమవుతుంది? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. సింపుల్.
మొదటిదేమో భర్తకు లోబడి ఉండటం, రెండోది భయముతో కూడిన పవిత్రత. ఇది రెండవ లక్షణము. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడుచున్నారు. ఇక థర్డ్ క్యారెక్టర్ మనకేమని కనబడుతుందంటే పవిత్రమైనటువంటి నడవడి, లేకపోతే మాదిరికరమైనటువంటి నడవడి. ఇప్పటికి 3 లక్షణాలు చూసాం 2 వచనాల్లో. భర్తకు లోబడుతుంది, రెండోది భయముతో కూడిన పవిత్రత ఉంటుంది, తర్వాత ప్రభావితమైనటువంటి నడవడి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి నడవడి. అంటే ఈమె యొక్క ప్రవర్తన, ఈమె యొక్క నడవడి భర్తను ప్రభావితం చేస్తుంది. ఎంతగా ప్రభావితం చేస్తుంది తెలుసా? అన్యుడిగా ఉన్నటువంటి వాడు, అవిశ్వాసిగా ఉన్నటువంటి వాడు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాడు వాక్యము దగ్గరికి భార్య యొక్క నడవడిని బట్టి వచ్చేస్తాడనమాట. అలాంటి గుణం ఉంటుంది. ఇప్పుడు మనం 2 వచనాలు చూసాం. ఆ 2 వచనాల్లో 3 క్యారెక్టర్స్. నేను పదే ఎందుకు రిపీట్ చేస్తున్నాను తెలుసా? ఈ పదాలు చదువుతుంటేనే దేవుడు మీతో చాలా విషయాలు మాట్లాడేస్తూ ఉంటాడు. భర్తకి లోబడుతుంది, భయముతో కూడిన పవిత్రత కలిగి ఉంటుంది, ప్రభావితమైనటువంటి నడవడి ఆమెకు ఉంటుంది. ఇక 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏదైతే ఉండకూడదో చెప్తున్నాడు, అవి ఉండవు. కాబట్టి మనం ఉన్నాయి ఏంటో చెప్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు తీసేద్దాం. ఇక 4వ వచనం ఏముంటే చూద్దాం. సాధువైనట్టు, దట్ ఈస్ ద 4th క్యారెక్టర్. సాధువు, అర్థమైందా? మీక్నెస్ ఉంటుంది. సాధువైనట్టు, మృదువైనట్టు, సోబర్, చాలా మృదువుగా మాట్లాడేటువంటి గుణం, మృదువైనట్టు గుణము, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఆంతరంగికంగా అలంకారం, బాహ్యమైంది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్స్ బట్ ఇటర్నల్స్. ఆంతరంగికంగా ఉండేది ఇటర్నల్, అర్థమైందా? నేను ఇంటర్నల్ అంటలా, ఇటర్నల్. లోన ఉండేది ఇటర్నల్, బయట ఉండేది టెంపరరీ, ఎక్స్టర్నల్. అర్థమైందా? ఇది పర్మనెంట్, బయట ఉండేది టెంపరరీ. ఇది ఇటర్నల్, బయట ఉండేది ఎక్స్టర్నల్. ఓకే, వదిలేండి. ఇక 7వది చివరిగా చూసినట్లయితే అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది, దేవునికి విలువైనటువంటి వాడు. 7 లక్షణాలు మనము గాడ్లీ ఉమెన్కి, సబ్మిసివ్ వైఫ్కి ఉంటాయని చూసాం. ఈ యొక్క 4 వచనాల్లో 7 క్యారెక్టర్స్ చూసాం. 1 భర్తకు లోబడుతుంది, 2 భయముతో కూడిన పవిత్రత కలిగి ఉంటుంది, 3 పవిత్రమైనటువంటి నడవడి ఉంటుంది, 4 సాధువు, 5 మృదువు, 6 ఆంతరంగికంగా నిత్యమైన అలంకారము కలిగి ఉంటుంది. ఓకే, 7 దేవునికి విలువైన వారు. సో ఈ 4 వర్సెస్ పేతురు భక్తుడు ఎంత రిచ్ కంటెంట్ ఇచ్చాడో మనం చూడగలుగుతున్నాం. చాలా రిచ్ కంటెంట్ ఇచ్చాడు. ఆ రిచ్ కంటెంట్లో ఈ సబ్మిసివ్ వైఫ్, గాడ్లీ వైఫ్, దైవికమైనటువంటి విధేయత చూపించే, లేకపోతే లోబడి ఉండేటువంటి భార్యకు ఉండేటువంటి 7 లక్షణాలు చూసాం. అయితే ఈ 7 లక్షణాలు కలిగినటువంటి ఈ భార్యకి ఇంకొక 2 వచనాల్లో ఒక మోడల్ని చూపిస్తున్నాడు. ఒక మోడల్ని, ఆ మోడల్గా ఎవరిని చూపిస్తున్నాడు? శారాను చూపిస్తున్నాడు. ఆ శారాలో కూడా 7 లక్షణాలు నేను చూశాను. ఏంటవో చూద్దాం. ఇవి 5-6 వచనాలు చూస్తే మనకు అర్థమవుద్ది. ఇందాక 4 వర్సెస్ చూసాం, దాంట్లో 7 క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఇప్పుడు 5-6 చూస్తున్నాం, 2 వర్సెస్, దాంట్లో కూడా 7 క్యారెక్టర్స్ చూస్తాం. ఏంటో చూద్దాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, వీళ్ళకు ఉన్నటువంటి 2 లక్షణాలు, దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించారు. దే డిపెండెడ్ ఆన్ గాడ్, దే ట్రస్టెడ్ గాడ్, దే లుక్ టు గాడ్. దేవుని చూశారు వాళ్ళు. రెండోది పరిశుద్ధురాలు, దే ఆర్ హోలీ, సెట్ అపార్ట్ పీపుల్. అర్థమైందా? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు భర్తను గౌరవించింది. యజమానుడు అని పిలవడంతో గౌరవించింది. 2 సార్లు, 5వ వచనంలో ఒకసారి, 6వ వచనంలో ఒకసారి లోబడింది అని అన్నాడు. సో ఇప్పుడు దాకా మనకు 4 క్యారెక్టర్స్ కనబడ్డాయి. 1
దేవుణ్ణి ఆశ్రయించింది. రెండోది పరిశుద్ధమైనది. మూడోది భర్తను గౌరవించింది. నాలుగోది భర్తకు లోబడి ఉంది. ఇంకా నెక్స్ట్ చేద్దాం. ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు. మీరును యోగ్యముగా నడుచుకొనుచు అనే మాట ఎందుకు ఉపయోగించారు? ఆమె యోగ్యంగా నడిచింది కాబట్టి. సో దట్ ఈస్ ద ఫిఫ్త్ క్యారెక్టర్. యోగ్యముగా నడిచింది. యోగ్యంగా నడిచింది. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి భయము బెదురు లేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించింది కదా, అందుకనే భయము బెదురు లేదు. ఇది ఆరోది. నెక్స్ట్ ఏం చేసింది? ఏ భయమును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమెకు పిల్లలగుదురు అని అంటే ఆమె విస్తరించేది, వ్యాప్తి చెందేది, ప్రభావితంగా ఉండేది. సో ఇది ఆమెకున్నటువంటి లక్షణం. భర్తకు విధేయత చూపుతూ ఆమె విస్తరిస్తూ ఉంటుంది. సో ఇవి ఆమెకున్నటువంటి 7 లక్షణాలు. మొదటిది పరిశుద్ధురాలు, రెండోది దేవుణ్ణి ఆశ్రయించింది, మూడోది భర్తను గౌరవించింది, నాలుగోది భర్తకు లోబడింది, ఐదోది యోగ్యముగా నడిచింది, ఆరోది భయము బెదురు లేకుండా ఉన్నది, ఏడోది విస్తరిస్తూ వచ్చింది. ఇప్పుడు దాకా మనం సింపుల్గా చేసిన పని ఒకటే. ఈ 6 వచనాలు జస్ట్ ప్లెయిన్ రీడింగ్ చేసాం. ఆ ప్లెయిన్ రీడింగ్లో క్యారెక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసాం. వాళ్ళకున్నటువంటి ఎక్స్క్లూజివ్నెస్ ఏంటో మనం తెలుసుకున్నాం. వాళ్ళకున్నటువంటి పవిత్ర లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం. జాగ్రత్తమేనండి. ఇది ఇన్ఫర్మేషన్ ఎంత ప్రభావితమైందైతే అంటే ఆ ఇన్ఫర్మేషన్కి మీరు గనక మీ యొక్క ఇంట్రెస్ట్ని కలిపితే అది మీ ఇన్సైట్ అయిపోతుంది. చాలా సింపుల్. నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ జస్ట్ ప్లెయిన్ రీడింగ్ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే అది మీ జీవితానికి ఇన్సైట్ అవుతుంది. ఇన్సైట్ అంటే ఏంటి తెలుసా? మీకు మెలకువలు, మీకు దేవుడు చూపించేటువంటి జాగ్రత్తలు, దేవుడు మిమ్మల్ని మేలుకొల్పుతున్నాడు. హీ ఈజ్ ఇల్యుమినేటింగ్. నేను రివీల్ చేస్తున్నాను, అది మీ జీవితానికి ఇల్యుమినేట్ అవ్వాలి. నేను లైట్ వేసాను, మీ జీవితంలో ఉన్నటువంటి తప్పులేంటో బయటపడిపోవాలి. కాబట్టి నేను చాలా వైజ్గా ఐఎమ్ జస్ట్ డూయింగ్ అ రీడింగ్ అంతే. ఇప్పటిదాకా ఆ రీడింగ్లోనే ఎన్ని విషయాలు బయటపడ్డాయో మనం చూద్దాం. అయితే ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి సంబంధం గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి చాలా సందర్భాల్లో ఈ కుటుంబ వ్యవస్థలో లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో సబ్మిషన్ అనే దాన్ని చాలా సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను ఆల్రెడీ సబ్మిషన్ గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒక డెఫినేషన్ ఇచ్చాను, చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చాను. బట్ స్టిల్ కుటుంబ వ్యవస్థలో కూడా ఆ సబ్మిషన్ అంటే ఏది కాదో మీకు చెప్పాలి. సబ్మిషన్ అంటే ఏది కాదో మీకు చెప్పాలి. మొట్టమొదటిది సబ్మిషన్ అంటే ఇట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ఎవ్రీథింగ్. నా భర్త ఏం చెప్తే దానికి నేను తల ఒపాలి. నా భార్య ఏం చెప్తే నేను దానికి తల ఒపాలి. నేను తల ఒప్పకపోతే ఆమెను ప్రేమించినట్లు కాదేమో. నా భర్తకి తల ఒప్పకపోతే కనుక నేను లోబడి ఉన్నట్లు కాదేమో. ఇది కొంతమందికి ఉండేటువంటి అనుమానం. కాబట్టి సబ్మిషన్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ఎవ్రీథింగ్. దానికి మీకు షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. రాజుగారికి అన్ని విషయాల్లో లోబడ్డారు. అయితే రాజుగారి నెత్తి మీద ఉన్నటువంటి దేవుడికి ఈయన వ్యతిరేకంగా మాట్లాడితే అయ్యగారు దానికి మేము ఒప్పుకోం అనేటువంటి మాట అన్నారు. కాబట్టి ఒకవేళ భర్త నిన్ను అడిగింది లేకపోతే నీ నుంచి కోరేది, భార్య నీ నుంచి అడిగేది, నీ నుంచి కోరేది దేవునికి విరుద్ధమైందైతే, ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్, యూ షుడ్ నాట్. అయితే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నేను ప్లెయిన్గా చెప్తున్నాను. సో వాట్ సబ్మిషన్ ఈజ్ నాట్ చెప్పాను, ఏది కాదో. రెండోది చెప్పాలంటే సబ్మిషన్ ఈజ్ నాట్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. భర్తకి భయపడి జీవించడం కాదు. ప్రేమలో భయం ఉండదు. భర్త నిన్ను ప్రేమించేవాడైతే నీలో భయం ఉండకూడదు. అయితే విధేయత అనేది భయం అనుకున్నామంటే భర్తలాగా వ్యవహరించట్లేదు, ఆయన కర్కోటకుడిలాగా వ్యవహరిస్తున్నాడు అని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ లోబడటం అనేది భయంతో చేసేది కాదు.
భయంతో కాంప్రమైజ్ అవుతాం, భయంతో రాజీ పడతాం, భయంతో చెయ్యకూడనిది చేస్తాం, భయంతో ఇష్టం లేనిది చేస్తాం. కాబట్టి ఇక్కడ లోబడటం అనేది అయిష్టంగా చేసేది కాదు, ఇష్టపూరితంగా చేయాలి. కాబట్టి వాట్ సబ్మిషన్ ఈజ్ నాట్ చెప్పాను. ఇవి చెప్తున్నప్పుడు మీలో పిచ్చి పిచ్చి ప్రశ్నలు చాలా వస్తాయి. ఏమండి ఈయన ఎలా అంటున్నాడు, ఏమండి ఆమె అట్లా అంటుంది, అలాంటి టైంలో కూడా నేను భయపడకూడదా? నాకు తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. బై ద బై, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను ఇంకొక 20 నిమిషాలు మాట్లాడితేనేమో 20 నిమిషాల్లో మీకు వచ్చే ప్రతి అనుమానానికి జవాబు చెప్తాను అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చేయకపోవచ్చు, ఐ కెనాట్. మీరు జీవించేటువంటి 50 సంవత్సరాల కుటుంబ జీవితానికి నేను ఒక 25 నిమిషాల్లో సూచనలు ఇవ్వగలను అని నేను అనుకోను. ఐ కెనాట్. అయితే మీకు ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తాను. ఆ ఫ్రేమ్వర్క్లో మీరు ప్రార్థన చేసి పరిశుద్ధాత్ముని సహాయంతో వాక్యపు వెలుగులో మీ కుటుంబాలు కట్టుకోవాలి. సరే, మూడోది, సబ్మిషన్ ఈజ్ నాట్ లీవింగ్ యువర్ బ్రెయిన్ అండ్ విల్ ఎట్ ద వెడ్డింగ్ ఆల్టర్. పెళ్ళైనటువంటి మరుక్షణమే నీకున్నటువంటి బుర్ర, నీకున్నటువంటి ఆలోచన వదిలిపెట్టేయటం కాదు. చాలామంది ఇది హాస్యాస్పదంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయనతో ముడిపడ్డానో అప్పుడే నా బతుకైపోయిందండి, అప్పుడే నా స్వేచ్ఛ పోయిందండి. దాన్ని మనం ఒక నెగటివ్ బిగినింగ్గా చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. చాలామంది హాస్యాస్పదంగా చెప్పొచ్చు, కానీ దే గివ్ ఎ నెగటివ్ బిగినింగ్ టు దట్. నాకు పెళ్ళైనప్పటి నుంచి అని పాజిటివ్ బిగినింగ్గా చెప్తే వేరే విషయం. నీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ వచ్చింది అంటే పర్లేదు, బట్ యు ఆర్ గివింగ్ ఎ న్యూ నెగటివ్ బిగినింగ్. ఒక చెడుని మొదలుపెట్టాను, ఆ రోజుతో నా స్వేచ్ఛ పోయింది, ఆ రోజుతో నా ఆనందం పోయింది, ఆ రోజుతో నా బ్రతుకు మారిపోయింది, ఆ రోజుతోనే అయిపోయిందండి అంతా. దాంతో ఏమని చెప్తున్నా అంటే ఐ లెఫ్ట్ మై బ్రెయిన్, ఐ లెఫ్ట్ మై విల్ దేర్. బట్ దాట్ ఈజ్ నాట్ సబ్మిషన్, దట్ ఈస్ ఫూలిష్నెస్. అది బుద్ధిహీనత. దట్స్ ఈవెన్ డిసొబీడియన్స్ టు గాడ్. దేవునికి అవిధేలే ఉండటం. నాలుగోది, భారతీయులుగా ఇది జాగ్రత్తగా వినాలి. ఏంటి అని అంటే, సబ్మిషన్ ఈజ్ నాట్ పుట్టింగ్ హస్బెండ్ అబౌవ్ గాడ్. పతియే దైవం, నువ్వే నాకు దేవుడివి, నువ్వే నాకు కనిపించే దేవుడివి అని నువ్వు పూజ చేయక్కర్లేదు, ఆ విధంగా చూడక్కర్లేదు. అది దేవుణ్ణి పక్కకు పెట్టి ఆయన్ని దేవుడిగా చూడటం అనేది మొదటి ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అవుతుంది. యువర్ హస్బెండ్ ఈజ్ బిలో గాడ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనము భర్తకి ఏ విధంగా ఉండాలో, భార్యకి ఏ విధంగా ఉండాలో ఎవరు నిర్ధారించారో తెలుసా? దేవుడితో మనకున్న సంబంధాన్ని బట్టి, దేవుడితో మనకి సంబంధం ఉన్న దాన్ని బట్టి, దేవునితో మనం ఒడంబడిక చేసుకున్నాం కాబట్టి భర్తను ఎలా చూస్తా, భార్యని ఎలా చూస్తా, ఆ యొక్క లింక్ని కనుక తెంపుకున్నట్లయితే ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఇట్ ఈస్ నాట్ పుట్టింగ్ హస్బెండ్ అబౌవ్ గాడ్. దేవుడు కంటే భర్తని పైన పెట్టడం కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత లేకపోతే మనము లోబడి ఉండటం, ఇట్ ఈస్ రిఫ్లెక్టివ్. ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టివ్ బట్ రెస్పాన్సిబుల్. చాలామంది ఏమంటారు తెలుసా, నా భర్త మంచోడు కదండి, నేను ఎలా విధేయత చూపించాలి, ఎలాగా నేను తగ్గి ఉండాలి, నా భార్య మూర్ఖురాలండి, నేను ఎలా ప్రేమించాలి అంటే, వాట్ దే సే ఇస్, ఆమె నన్ను గౌరవంగా చూస్తే నేను అప్పుడు ప్రేమిస్తా. దాట్ ఈజ్ రిఫ్లెక్టివ్. ఆయన నన్ను ప్రేమిస్తే ఆయనకి అప్పుడు నేను లోబడి ఉంటా. దట్ ఈజ్ రిఫ్లెక్టివ్. ఇట్స్ నాట్ రిఫ్లెక్టివ్ సబ్మిషన్ అనేది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఇది నీ బాధ్యత. ఎందుకు సబ్మిట్ అయి ఉన్నావు? దేవుడికి సబ్మిట్ అయ్యావు కాబట్టి. ఎందుకు నీ భర్తతో ఇలా వ్యవహరిస్తున్నావు? దేవుడు చెప్పాడు కాబట్టి. యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ దాట్స్ వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్. సో వాట్ సబ్మిషన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫ్యామిలీ, మీకు చెప్పాను, ప్రతిదానికి తలోపటం కాదు, భయంతో వ్యవహరించటం కాదు, బుర్రను పక్కకు పెట్టేయటం కాదు, పతియే దైవం అని అంటం కాదు, అవతల వాళ్ళని బట్టి నా యొక్క వ్యవహారం ఉండటం అని కూడా కాదు. సో ఈ 5 మీకు అర్థమైంది కదా. దాట్ ఈజ్ నాట్ సబ్మిషన్. దెన్ వాట్ ఈజ్ సబ్మిషన్? సబ్మిషన్ని 3 సీల్తో ఇంగ్లీష్లో నేను చూడటానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది, సబ్మిషన్ ఈజ్ కవనెంట్ విత్ ద లార్డ్. కవనెంట్ విత్ ద లార్డ్. విత్ ద లార్డ్ అంటే భూలోకంలో ఉండేటువంటి భర్తని శారా లార్డ్ అని పిలిచింది కదా, మై లార్డ్, నా 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 యజమానుడని. అలా కాదు. నో, ఇట్ ఈస్ నాట్ దాట్.
కావనెంట్ విత్ ద లార్డ్ అంటే ఎవరంటే పరలోకపు తండ్రితో నువ్వు ఒడంబడిక చేసుకున్నావు. మీరు క్రైస్తవ వివాహం చేసుకున్నట్లయితే, ఇన్ కేస్ క్రైస్తవ వివాహం చేసుకున్నట్లయితే, మీ వివాహం చేసినప్పుడు పాస్టర్ గారు దేవుని ఎదుట, దేవుని సమక్షంలో, దేవుని యొక్క సంఘ సమక్షంలో నేను ఈ భర్తకే భార్యగా ఉంటా, ఈ భార్యకే భర్తగా ఉంటా. యూ హ్యావ్ మేడ్ ఎ కావనెంట్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట నిబంధన చేసుకున్నావు, దేవుని ఎదుట నువ్వు ఒడంబడిక చేసుకున్నావు. ద కావనెంట్ ఈజ్ విత్ ద లార్డ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బికాజ్ యూ హ్యావ్ మేడ్ విత్ కావనెంట్ విత్ ద లార్డ్, యు ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ హారిజాంటల్ రిలేషన్. ఈ విధమైనటువంటి సంబంధం నీకు ఉంటుంది. అయితే ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం మరోసారి తీసి చూసినట్లయితే, మీరు మీ పురుషులకు లోబడి ఉండండి. మనం స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి పురుషుడితో ఉన్నట్లు నీ భర్తతో ఉండవు. చాలా సందర్భాల్లో భర్తలతో మాట్లాడేటప్పుడు ఆయన అట్లా లేడండి, ఈయన ఎట్లా లేడండి, ఆయన అట్లా వ్యవహరించట్లేదండి, ఈయన ఎట్లా వ్యవహరించట్లేదు. దట్స్ కంపారిటివ్. యువర్ హస్బెండ్ ఈజ్ యూనిక్. నీ భర్త ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్. ఆ భర్తకి నువ్వు పక్కన పార్ట్నర్గా ఉండడానికి వచ్చావు. సో యూ నీడ్ టు లివ్ విత్ హిమ్. ఆయనతో జీవించాలి. నేను ఆయనలాగా ఉంటే జీవిస్తా, వాళ్ళలాగా ఉంటే జీవిస్తా, వీళ్ళలాగా ఉంటే జీవిస్తా అని ఒడంబడిక చేయాలి ఆ దేవునితో. కష్టమైన, సుఖమైన, బాధైనా, ఏదైనా సరే, డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, తింటున్నా, తిండి లేకపోయినా, దాట్ వాజ్ యువర్ ప్రామిస్. దాట్ వాజ్ యువర్ ప్రామిస్. సో యూ డిసైడెడ్ టు లివ్ విత్ దిస్ మ్యాన్. ఒకవేళ దాన్నే నేను మ్యాన్కి చెప్పాలంటే, దాట్ ఈస్ హౌ యూ డిసైడెడ్ టు లివ్ విత్ దిస్ ఉమెన్. ఈ యొక్క అమ్మాయితో, లేకపోతే ఈ స్త్రీతో, ఈ యొక్క పురుషుడితో జీవిస్తాను అని నువ్వు దేవునితో కావనెంట్ చేసుకున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ ప్రాపర్లీ విత్ దిస్ ఉమెన్ ఆర్ మ్యాన్, ఈ పురుషుడితో, ఈ స్త్రీతో నువ్వు సరిగ్గా జీవించకపోతే, డూ యు నో వాట్ యు ఆర్ బ్రేకింగ్? యు ఆర్ బ్రేకింగ్ యువర్ కావనెంట్ విత్ గాడ్. దేవునితో చేసినటువంటి ఆ యొక్క నిబంధన బ్రేక్ చేస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. అయితే దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క నిబంధన ఏంటి? దేవుడు చెప్పినటువంటి కావనెంట్ ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలి అనంటే, దేవుడు ఫ్యామిలీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాడు. ఫ్యామిలీ అనేటువంటి ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్కి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు. ఆయన క్రియేటర్, ఆయన ప్రిన్సిపల్స్ పెట్టాడు. ఆయన డిజైనర్, ఆయన ఆ విధంగా సృష్టించాడు. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ వాటర్ ఇది ఉందనుకోండి, దీన్ని మూత తీసి తాగాలి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. నేను మూత తీను తాగుతానంటే నీళ్ళు రావు. నువ్వు అరిస్తే ఏం లాభం? దిస్ వాజ్ డిజైన్ టు గివ్ వాటర్ ఓన్లీ లైక్ దిస్. దీనికి పెట్టమని చెప్పింది ఎందుకనంటే స్పిల్ ఓవర్ అవ్వకుండా ఉండటానికి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డిజైన్. దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఆ విధంగా దాన్ని సృష్టించాడు. ఇన్ ద సేమ్ వే ఫ్యామిలీకి ఒక డిజైన్ ఇచ్చాడు దేవుడు. ఆ డిజైన్లో భర్తకి క్యాప్టెన్ అనే రోల్ ఇచ్చాడు. ఏ భార్యకి ఇవ్వకూడదా? దేవుడు భర్తకి ఇవ్వాలి అనుకున్నాడు. భార్యకే ఇచ్చాడు అనుకోండి, ఏ భర్తకి ఇవ్వకూడదా అని అనుండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు ఏంటి అని అంటే కనుక గందరగోళం అయి ఉండేది. ఆ గందరగోళం అవ్వకుండా ఉండటానికి గాడ్ హిమ్సెల్ఫ్ డిజైన్డ్. దేవుడు డిజైన్ చేశాడు. భర్త క్యాప్టెన్గా ఉండాలి, భార్య టీం మెంబర్గా ఉండాలి. కాబట్టి నువ్వు భర్తకి విధేయత చూపించేది ఆయనకున్నటువంటి ఇంటెలిజెన్స్ని బట్టి కాదు, తెలివితేటలను బట్టి కాదు, స్పిరిచువాలిటీని బట్టి కాదు, ఆత్మీయతను బట్టి కాదు, ఆయనకున్నటువంటి ఏజ్ని బట్టి కాదు, వయసుని బట్టి కాదు. నాట్ బికాజ్ హీ ఎర్న్స్ మోర్, ఆయన ఎక్కువ సంపాదిస్తాడని అని కాదు, ఎక్కువ లా ఉంటాడని కాదు, ఎక్కువ ఎత్తుంటాడని కాదు. నాట్ ఎట్ ఆల్. బికాస్ గాడ్ మేడ్ ఇన్ ద క్యాప్టెన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మీకు క్రికెట్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహేందర్ సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ టీంకి చాలా సంవత్సరాలు క్యాప్టెన్గా ఉన్నాడు. ఇండియాని క్రికెట్లో ఒక న్యూ హైట్స్కి తీసుకెళ్ళాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ తర్వాత మహేందర్ సింగ్ ధోని వయసు అయిపోయిందని, తర్వాత పెద్దవాడిగా ఆయన చేయలేకపోతున్నాడని విరాట్ కోహ్లీని ప్రెసిడెంట్గా క్యాప్టెన్గా చేశారు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు మహేందర్ సింగ్ ధోని టీంలో ఉన్నాడా? ఉన్నాడు. అప్పుడు మహేందర్ సింగ్ ధోని ఎలా వ్యవహరించేవాడు? నేను నీకంటే ముందు క్యాప్టెన్గా ఉన్నాడు అనేవాడా? లేదు, లేదు. విరాట్ కోహ్లీ మహేందర్ సింగ్ ధోని దగ్గర చేతులు కట్టుకునేవాడా? లేదు. నేను ఇప్పుడు క్యాప్టెన్ని, ఐ హ్యావ్ టు లీడ్ ద టీమ్, ఐ హ్యావ్ టు కండక్ట్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు షో మై సెల్ఫ్,
ఐ హ్యావ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మహేందర్ సింగ్ ధోని యొక్క సలహాలు తీసుకునేవాడు. సలహాలు తీసుకుంటే ఈయన క్యాప్టెన్సీ ఏమైనా పోద్దా? సలహాలు తీసుకుంటే ఆయన పరువు ఏమైనా పోద్దా? సలహాలు తీసుకుంటే ఆయన డిగ్నిటీ ఏమైనా తగ్గిపోద్దా? నో, లేదే. కాబట్టి ఈ విధంగా ఆలోచించినట్లయితే ఆ కాన్ఫిడెన్షియల్ రిలేషన్ కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, దేవుడు చెప్పాడు లోబడమని, నేను లోబడతాను, దట్స్ ఆల్. అది రోల్కి లోబడతాం. దట్ ఈస్ హౌ వీ డూ. ఇప్పుడు బీజేపీ టీంలో అందరూ టీం మెంబర్స్గా ఉన్నప్పుడు బాగానే ఉంటారు. ఎప్పుడైతే ఉన్నట్లుండి అందుట్లో ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని అన్నారనుకోండి, వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు మారిపోతాయి. ఇదివరకు అరే అరే అనుకోవచ్చు, కానీ ఇప్పుడేమవుద్ది, మారిపోతుంది. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ది రోల్ గివెన్ ఇన్ ది సెటప్లో ఇవ్వబడినటువంటి రోల్. అది గౌరవించాలి. ప్రెసిడెంటు అంతకుముందు మామూలుడే, కానీ ప్రెసిడెంట్ అవ్వంగానే ఆ యొక్క పదవిలోకి వెళ్ళంగానే ఆయన రాగానే లేచి నుంచి ఉంటారు, హిజ్ ఎక్సలెన్సీ అనే మాట ఉపయోగిస్తారు. అర్థమైందా? వాడు నా ఫ్రెండే అవ్వచ్చు, కానీ నేను అడ్రస్ చేసేటప్పుడు హిజ్ ఎక్సలెన్సీ. ఎందుకనంటే దట్ ఈజ్ ది ఆనర్ గివెన్ టు ది పొజిషన్. కాబట్టి భర్తకు నువ్వు ఎందుకు లోబడి ఉంటావంటే, బికాస్ దట్ ఈస్ ద పొజిషన్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడు ఎవరికైతే బాధ్యత ఎక్కువిస్తాడో వాడికి ప్రివిలేజెస్ కూడా ఎక్కువిస్తాడు. ప్రివిలేజ్, రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రివిలేజ్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఇవ్వకపోతే కనుక వాడు విచ్చలవిడితనానికి వెళ్తాడు. రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ప్రివిలేజ్కి ఇవ్వకపోతే కనుక బానిసత్వానికి వెళ్తాడు. మళ్ళీ చెప్తాను, మీకు ప్రివిలేజ్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వాల, వాడు ఇష్టం వచ్చినట్టు జులాయిగా తిరుగుతాడు. రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ప్రివిలేజెస్ ఏమి ఇవ్వాల, వాడు బానిస అయిపోతాడు. ప్రివిలేజ్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాధ్యత కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భర్తకి కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది. నువ్వు క్యాప్టెన్వి, నువ్వు పైన ఉన్నావు, నీ నుంచి ఆర్డర్స్ వెళ్తాయి, ఇవి తనకిచ్చినటువంటి ప్రివిలేజెస్. అయితే రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? రేపు పొద్దున ఇంట్లో కుటుంబంలో ఏమైనా గొడవ అయిందనుకో అడిగేది నిన్నే, ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో నిలదీసేది నిన్నే. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. బికాస్ దెర్ ఈజ్ అ ప్రివిలేజ్, దెర్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే భర్తకే ఇవన్నీ ఉన్నాయండి అని అంటారు. అయితే ఈ లోకంలో ప్రజలు ఎవరైనా తిట్టొచ్చు, కానీ పరలోకము నుంచి దేవుడు మీ కుటుంబాన్ని చూసినప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి విషయాలన్నిటికి నిలదీసేది ఎవరినో తెలుసా? భర్తనే. సార్ నా భార్య ఊరికాయా? ఎందుకంటే ఆ రోజు ఏదేను తోటలో ఆదాం అదే పని చేయడానికి ట్రై చేశాడు. నువ్విచ్చినటువంటి ఈ భార్య అని తోసేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఆ మాటలు వినేసి ఆహా అని అన్నాడా? అన్లా. ఈ లోకంలో ప్రతి ఒక్కడు మాయ చేయొచ్చు అండి, నేను చాలా మంచివాడినండి, నా భార్య చెడగొట్టేస్తుంది అని అనేయచ్చు. నీ భార్య చెడిపోవడానికి నువ్వే కారణం. నీ భార్య ఆ విధంగా వ్యవహరించినా నువ్వే కారణం. యూ హ్యావ్ బీన్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో నేను కావనెంట్ గురించి చెప్తున్నప్పుడు, రోల్స్ గురించి చెప్తున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉన్నది, బాధ్యత ఉన్నది, కాబట్టి ప్రివిలేజ్ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి మీరు అది దేవుడు ఫేవరెటిజం చూపిస్తున్నాడు అని అస్సలు అనుకోవద్దు. ఏ ఎండకు ఆ గొడుగు, అది పద్ధతి. వాడికి ఎండ ఎక్కువ కాబట్టి గొడుగు పెద్దది, నీకు ఎండ తక్కువ అందుకే గొడుగు నీకు తక్కువ ఇచ్చారు. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కావనెంట్ విత్ ద లార్డ్. దేవునితో నిబంధన, ఇది మొదటి విషయం. రెండోది చూసినట్లయితే ఎందుకని దేవుడు ఇలాంటి పరిస్థితిని కల్పించాడు? దేవా నా భర్తను నువ్వు మార్చేయచ్చు కదా ఒక్క క్షణాన్న, ఎందుకని ఇలాంటి ప్రయత్నం గుండా వెళ్తున్నావు అంటే జాగ్రత్త వినండి. ఇట్ ఈస్ ఎ ఛాన్స్ టు విన్ ఫర్ ద లార్డ్. మొదటిది ఇట్ ఈస్ ఎ కావనెంట్ విత్ ద లార్డ్. రెండోది ఇట్స్ ఎ ఛాన్స్ టు విన్ ఫర్ ద లార్డ్. ఇట్స్ ఎ ఛాన్స్ టు వేజ్ వార్ విత్ ద లార్డ్. దేవునితో కలిసి యుద్ధం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. దేవుని కోసం విజయం సాధించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకనంటే అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామి ఉన్నప్పుడు దేర్ విల్ బి ఏ హ్యూజ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయమైనటువంటి పోరాటం భయంకరంగా ఉంటుంది. ఇట్స్ హ్యూజ్. ఈ యొక్క వార్ఫేర్ స్పిరిచువల్ది అయితే, ఆత్మీయమైనటువంటి పోరాటం అయితే గుర్తుపెట్టుకోండి, ఆ పోరాటానికి అటాక్ భయంకరంగా ఉంటుంది, సపోర్టు భయంకరంగా ఉంటుంది. అటాక్ భయంకరంగా ఉంటుంది,
సపోర్టు భయంకరంగా ఉంటుంది. అటాక్ డైరెక్ట్గా సాటన్ ఇస్తాడు, సపోర్ట్ డైరెక్ట్గా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. సో గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీ వార్ఫేర్లో ఇట్ మైట్ బీ ఎ వార్ఫేర్ అమాంగ్ టూ పీపుల్. ఇద్దరి మధ్యన గందరగోళం అవ్వచ్చు, ఇద్దరి మధ్యన విభేదం అవ్వచ్చు. ఆ ఇద్దరి మధ్యన విభేదంలో ఇట్స్ ద వార్ బిట్వీన్ సాటన్ అండ్ క్రైస్ట్ డైరెక్ట్లీ. ఇట్స్ ఎ వార్ బిట్వీన్ సాటన్ అండ్ క్రైస్ట్ డైరెక్ట్లీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే నువ్వు విశ్వాసివైతే, ఇక్కడైతే భార్య గురించి చెప్పాడు కాబట్టి భార్యలు చెప్తున్నాను, బట్ ఇఫ్ యూ కెన్ అప్లై ఇట్ యువర్ యాజ్ ఎ హస్బెండ్ ఆల్సో. నువ్వు విశ్వాసివైతే రిమెంబర్ ఆన్ యువర్ సైడ్ గాడ్ ఈజ్ విత్ యూ. రిమెంబర్ ఆన్ యువర్ సైడ్ గాడ్ ఈజ్ విత్ యూ. అవతల శత్రువు ఎంత దుర్మార్గుడైనా, అవతల శత్రువు ఎంత విచిత్రంగా వ్యవహరిస్తున్నా, ఎందుకనంటే నోన్ డెవిల్ గురించి బయట ప్రపంచానికి చెప్పడం చాలా ఈజీ. నోన్ డెవిల్ గురించి బయట ప్రపంచానికి చెప్పడం చాలా ఈజీ. అయితే భర్తో భార్య డెవిల్ లాగా వ్యవహరిస్తున్నప్పుడు చెప్పుకోలేము, నోరు మూసుకొని ఉండలేము. చెప్పుకోలేము, నోరు మూసుకొని ఉండలేము. ఇట్స్ ఎ హ్యూజ్ వార్ఫేర్, ఇట్స్ ఎ బిగ్ వార్ఫేర్, ఇట్స్ ఎన్ ఇంటర్నల్ వార్ఫేర్. చాలా భయంకరమైనటువంటి వార్ఫేర్. అయితే ఈ వార్ఫేర్లో నువ్వు గెలవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఈ వార్ఫేర్ని నీ జీవితంలో అనుమతి ఇచ్చాడంటే విజయం కూడా అవకాశం ఉందని దేవుడు చెప్తున్నాడు. సో పట్టుదలతో ప్రార్థన చేస్తే అద్భుతంగా అవుతుంది. అగస్టిన్ నీచ నికృష్టుడు దుర్మార్గుడిగా ఉండేవాడు. 4th 5th సెంచరీలో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్. ఆయన కాదు, ఆయన తండ్రి కూడా అలాంటివాడే. తండ్రి లాగానే కొడుకు కూడా చాలా దరిద్రంగా జీవించేటువంటి వాడు. అయితే తల్లిగా భార్యగా మొనికా అద్భుతమైనటువంటి ప్రార్థన చేసింది. అద్భుతమైన ప్రార్థన. ముందు కొడుకుని గెలుచుకుంది, తర్వాత చనిపోవడానికి కొన్ని రోజుల ముందు భర్త మారుమనసు పొందాడు. అగస్టిన్ చెప్తూ ఉంటాడు, నా తండ్రి ఎంత కర్కోటకంగా వ్యవహరించాడో నేను దగ్గరుండి చూశాను. అయినప్పటికి కూడా మా అమ్మ తన్ని యజమానుడు అని పిలిచింది, యజమానుడు అని పిలిచింది. ఆమె చూపించినటువంటి ఆ ప్రవర్తనే మా నాన్నగారిని మార్చింది అని అగస్టిన్ తన తల్లి అయినటువంటి మొనికా గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మొదటిది ఇట్స్ ఎ కావనెంట్ విత్ ద లార్డ్, దేవునితో ఒక నిబంధన. రెండోది ఇట్స్ ఎ ఛాన్స్ టు విన్ ఫర్ ద లార్డ్, దేవునితో కలిసి విజయం సాధించడానికి, దేవుని కోసం విజయం సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మూడోది ఇట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ రివీల్స్ ద లార్డ్. ఎందుకనంటే అలాంటి భయంకరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు లోన్ అన్నది బయటపడుతుంది. మైక్ మీద గట్టిగా కొడితే సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఏ భార్య అయితే అవిశ్వాసి యొక్క భర్త చేత నొక్కబడుతుందో, ఏ భర్త అయితే అవిశ్వాసి అయినటువంటి భార్య యొక్క హింసలకు గురవుతున్నాడో, ఆ యొక్క హింసల్లో, ఆ యొక్క బాధల్లో వాళ్ళ క్యారెక్టర్ బయటకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చూపిస్తుందో తెలుసా? లార్డ్, ప్రభువుని చూపిస్తుంది. ఆ అవకాశం మీకుంది. మీ భర్తో మీ భార్యో విశ్వాసం అనుకోండి, మీ గురించి ఈ ఏరియాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అందుకనే మీ భర్త భార్య అవిశ్వాసం అవ్వాలనుకోవద్దు. అయినోళ్ళకి ఇది చెప్తున్నాను. అయితే స్పష్టంగా ఈ వచనాల్లో మనం చూసేది ఏంటి తెలుసా? ఈ అవిధేయత చూపించేటువంటి భర్తను భార్య ఎలా గెలుచుకుంటుందంటే త్రూ ప్రీచింగ్ కాదు, త్రూ ప్రాక్టీస్. బోధించడం బట్టి కాదు, ప్రవర్తించడం బట్టి. నేను ఒక మ్యాథమెటికల్ ఫార్ములా చెప్తున్నాను. ప్రవర్తన ప్లస్ నడవడి మైనస్ వాక్యం. ప్రవర్తన ప్లస్ నడవడి మైనస్ వాక్యం ఈజ్ ఈక్వల్ టు రక్షణ. అంటే అక్కడ నోటితో వాక్యం చెప్పింది ఏమి లేదు. మరి ఏమున్నాయి అక్కడ? ప్రవర్తన ఉంది, నడవడి ఉంది. ఈ రెండు దేనికి దారితీసినాయి? రక్షణకి దారితీసినాయి. దట్ ఈజ్ వర్స్ 2. రెండో వచనం అదే. మళ్ళీ చదువుతాను చూడండి. మీకు ఈ ఫార్ములా చెప్పిన తర్వాత చదివితే బాగా క్లియర్గా అర్థమవుతుంది. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వాక్యానికి అవిధేయులైనటువంటి వాళ్ళు వాక్యానికి ఎందుకు విధేయ చూపిస్తారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు, వాక్యాలను డిలీట్ చేశారని. వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను, పవిత్ర ప్రవర్తనని చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన
రాబట్టబడుచున్నారు. రాబట్టబడటానికి నడవడి, ప్రవర్తన. నడవడి ప్లస్ ప్రవర్తన. కానీ ఏమీ లేదు అక్కడ, వాక్యమే లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని సాక్షులుగా పిలిచాడు, లాయర్లుగా పిలవలేదు. మనం లాయర్స్ కాదు, మనము సాక్షులు, విట్నెసెస్. మనం చాలామంది భార్యలు, భర్తలు లాయర్లాగా వ్యవహరించేస్తారు. లాయర్స్ అంటే ఏంటి చేస్తారు తెలుసా? వాదిస్తారు. ఆవిడ ఇలా చేసిందండి, ఆయన ఎలా చేశాడండి, ఆయన ఎట్లా చేస్తాడండి, ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడండి. దే బికమ్ లాయర్స్. వీఆర్ కాల్డ్ టు బి విట్నెసెస్ బట్ నాట్ లాయర్స్. అందుకనే ఇక్కడ ఆ ప్రవర్తన, నడవడి, వాళ్ళ అవిధేయులు, వాళ్ళ మాట వినరు, వాళ్ళ వ్యవహారం గలీజుకుంటుంది. అయినప్పుడు కూడా మీరు ఎట్లా ఉండాలి, అది ఆయన చెప్తున్నటువంటి మాట. సబ్మిషన్ ఇన్వాల్వ్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ సెలెక్టివ్ వాల్యూ బేస్డ్ సాక్రిఫైసెస్. చాలామంది సబ్మిషన్ అన్నప్పుడు సెలెక్టివ్గా కొన్ని ఏరియాస్లో పక్క పెడతారు, కొన్ని ఏరియాస్లో బయట చెప్పుకుంటారు. అది కాదు. సబ్మిషన్ అని అన్నప్పుడు ఇటర్నల్కి వాల్యూ ఇస్తాం, టెంపరీ దానికి వదిలిపడేస్తాం. దాన్నే సింపుల్గా 3వ వచనానికి తీసుకెళ్ళిపోయాడు. బయట ఉన్నవి చెడ్డవనలేదు, జాగ్రత్త వినండి. తలదూకోవటం అనేది తప్పు కాదు, జడ వేసుకోవటం అనేది తప్పు కాదు, అర్థమైందా? లేకపోతే మంచి బట్టలు వేసుకోవటం అనేది తప్పు కాదు. దాన్ని ప్రయారిటైజ్ చేయటం తప్పు. దాన్ని ప్రయారిటైజ్ చేయటం, లోన స్పిరిచువాలిటీ లేకుండా బయట ఇది వేస్ట్, అర్థమైందా? లోన స్పిరిచువాలిటీ ఉంటూ ఇది ఒక చిన్న నైస్ కవరింగ్ లాగా ఉందనుకోండి, నో ప్రాబ్లం. అంటే కవరింగ్ అంటే దాపరికం లాగా మాట్లాడట్లేదు, ఇట్స్ ఎన్ ఎక్స్టర్నల్. అలా ఉందనుకోండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది పాపం అని చెప్పలేదు. దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. బైబిల్లో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కంపారిజన్స్. ఒకటి గుడ్కి బ్యాడ్కి కంపారిజన్, ఒకటి గుడ్కి బ్యాడ్కి. గుడ్కి బ్యాడ్కి అని అంటే నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా అనేది గుడ్కి బెటర్కి. నాకు కాఫీ వద్దులేండి, టీ ఇవ్వండి. కాఫీ టీ వద్దండి, పాలు ఇవ్వండి. అంటే కాఫీ టీ చెడ్డదని కాదు, దానికంటే ఇది బెటరు. కాఫీ చెడ్డదని కాదు, ఇది బెటరు. కాఫీ తాగుతారా, బీర్ తాగుతారా, కాఫీ తాగుతారా, రమ్ము తాగుతారా అని అంటే దెర్ ఆర్ 2 different కేటగిరీస్, గుడ్ టు బ్యాడ్. సో ఆ వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉపయోగించబడినటువంటి కంపారిజన్, ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, ఇట్స్ ఎ కంపారిజన్ బిట్వీన్ బెటర్ అండ్ గుడ్. ఏది బెటర్? బెటర్ ఈజ్ ఇటర్నల్. వాట్ ఈస్ గుడ్? ఎక్స్టర్నల్. అర్థమైందా? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన ముఖ కవళికలు మన హృదయాన్ని వ్యక్తపరుచుకుంటాయి. అయితే దీనత్వం అంటే ఎలా పెట్టుకోవటం కాదు. పవిత్రత అంటే నువ్వు వేసుకునేటువంటి బట్టలను బట్టి ఉండవు, అర్థమైందా? పవిత్రత అని అంటే నువ్వు దేనంగా ఎలా ఉంటే కాదు. నో, ఇట్ ఈస్ ఇంటర్నల్ బ్యూటీ, ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ కన్సిస్టెంట్. అది ఆయన చెప్తున్నటువంటి విషయం. సో వాట్ సబ్మిషన్ ఈజ్ అనే దాంట్లో 3 విషయాలు చెప్పాను. ఇట్స్ ఎ ఛాన్స్ టు విన్ ఫర్ ద లార్డ్. రెండోది ఇట్స్ ఎ క్యారెక్టర్. మొదటిది ఇట్స్ ఎ కావనెంట్ విత్ ద లార్డ్. రెండోది ఇట్స్ ఎ ఛాన్స్ టు విన్ ఫర్ ద లార్డ్. మూడోది ఇట్స్ ఎ క్యారెక్టర్ దట్ రివీల్స్ గాడ్. నౌ ఐఎమ్ కమింగ్ టు దిస్ ప్యాసేజ్ ఫైనల్లీ. విత్ దిస్ వీ విల్ ట్రై టు కంక్లూడ్ దిస్ ప్యాసేజ్. ఈ దీంట్లో అసలు ఈ 6 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడు చూసినట్లయితే, ఫస్ట్ హీ గివ్స్ ది పర్పస్. ఏంటి ఆ పర్పస్ అంటే 2వ వచనంలో ఉంటుంది. ఆ అవిశ్వాసి అయినటువంటి అవిధేయత చూపించేటువంటి భర్తను రాబట్టుటకు, దాట్ ఈస్ ద పర్పస్, దాట్ ఈస్ ద గోల్, దట్ ఈస్ ద గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేనేమన్నా చేస్తాను. ఇఫ్ యు ఆర్ షూర్ ఆఫ్ యువర్ పర్పస్, ద ప్రొసీజర్ ఈజ్ సింపుల్. నీవు నీ యొక్క ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచగలిగితే నువ్వు దానికోసం ఎంపిక చేసుకునేటువంటి మార్గం పెద్ద కఠినంగా అనిపించదు, అర్థమైందా? అయితే ఈ యొక్క పర్పస్ని రీచ్ అవ్వడానికి, ఏది భర్తని ప్రభువు దగ్గరికి రాబట్టడానికి నువ్వు పట్టుకోవాల్సింది ఎవరిని? ప్రభువును పట్టుకోవాలి. యు హ్యావ్ టు ట్రస్ట్ గాడ్, నాట్ ఎనీబడి ఎల్స్. యు హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి పట్టుకోవాలి. కాబట్టి 3 విషయాలు మీకు నేర్పిస్తాను. ఫస్ట్ది స్పిరిచువాలిటీ దట్ విన్స్ ద పర్సన్. పవిత్ర జీవితము భర్తను గెలుచుకుంటుంది.
మొదటి 2 వచనాల్లో అదే చూస్తాం. అటువలే స్త్రీలారా, మీరు స్వపురుషులకు లోబడి ఉండడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టబడుచున్నారు. దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ద ఛాలెంజ్ ఆఫ్ జెండర్స్. భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని చేత సృష్టింపబడ్డవారు. ఇరువురికి ఒకే హోదా దేవుని దృష్టిలో ఉన్నది. ఇరువురు డైరెక్ట్గా దేవుడికి కనెక్ట్ అయి ఉన్నారు. ఒకవేళ నా భర్త అవిధేయుడైతే నాకు దేవుడితో కనెక్షన్ ఉంది. ఆ దేవుడిని పట్టుకొని నేను భర్తని దేవుడి దగ్గరికి లాక్కుంటాను. సో అది మనం చూడాల్సింది. యూ నీడ్ టు ట్రస్ట్ గాడ్. పవిత్రత ఇట్స్ రిలేటెడ్ టు గాడ్. నడవడి ఇట్స్ రిలేటెడ్ టు గాడ్. సో ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ దట్ విన్స్, నాట్ లీగాలిటీ. మనం చాలాసార్లు కోర్టులకు వెళ్తాం, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాం. స్పిరిచువాలిటీ విన్స్ ద పర్సన్, నాట్ ది ఆర్గ్యుమెంట్స్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, భార్యాభర్తల విషయంలో భర్త క్యాప్టెనే. ఫంక్షన్స్లో డిఫరెన్స్ ఉంది, డిగ్నిటీలో కాదు. వాళ్ళకున్నటువంటి బాధ్యతల్లో తేడాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి పరువు విషయంలో కాదు, భక్తి విషయంలో కాదు, పిలుపు విషయంలో కాదు. వీఆర్ సేమ్. అందరూ క్రికెట్ ప్లేయర్లే. కొంతమంది బౌలర్లు అవ్వచ్చు, కొంతమంది బ్యాట్స్మెన్ అవ్వచ్చు. అది విషయం. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ దట్ విన్స్. రెండోది, ఇట్ ఈస్ సెరెనిటీ కపుల్డ్ విత్ వీక్నెస్ దట్ విన్స్. ఇట్ ఈస్ సెరెనిటీ కపుల్డ్ విత్ వీక్నెస్ దట్ విన్స్. ప్రశాంత స్వభావము దేవునికి విలువ కలిగింది. మొదటిది, పవిత్ర జీవితము భర్తను గెలుస్తుంది. రెండవది, ప్రశాంత స్వభావము దేవునికి విలువ కలిగింది. అదే విషయాన్ని 3-4 వచనాలు చూడగలుగుతాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అది చెడ్డదంటలేదు, అది అలంకారం కాదు. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారముగా. అది టెంపరరీ అలంకారం, ఇది వాడబారనటువంటి అలంకారం. ముసలితనంతో పోయేది, ఇది ముసలితనంతో ఎక్కువయ్యేది. చచ్చిపోయిన తర్వాత పోయేది, ఇది చచ్చిపోయిన తర్వాత కూడా ఉండేది. సాధువైనట్టు అట్టియు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలెను. అది దేవునికి దృష్టికి మిగుల విలువ కలిగింది. దట్ ఈజ్ వాల్యుబుల్. నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎసెన్షియల్స్ అండ్ నాన్ ఎసెన్షియల్స్. ఎక్స్టర్నల్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్స్, ఇంటర్నల్స్ ఆర్ ఎసెన్షియల్స్. ఎక్స్టర్నల్స్ ఆర్ టెంపరరీ, ఇంటర్నల్ ఆర్ ఇటర్నల్. ఆ రైట్ వాల్యూ సిస్టమ్ని మనము కలిగి ఉండగలిగినట్లయితే కుటుంబ వ్యవస్థలో చాలా గొడవలు ఆగిపోతాయి. అర్థమైందా? సో మొదటిది, స్పిరిచువాలిటీ దట్ విన్స్ ద పర్సన్. పవిత్ర జీవితము భర్తను గెలుస్తుంది. సెరెనిటీ కపుల్డ్ విత్ మీక్నెస్ దట్ విన్స్. ప్రశాంత స్వభావము దేవునికి విలువ కలిగింది, అది భర్తను గెలిచేటట్లు చేస్తుంది. మూడోది, చివరిది, సర్వీస్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ ఫెయిత్ ఇట్ ఫ్లరిషెస్. సర్వీస్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ ఫెయిత్ ఇట్ ఫ్లరిషెస్. పరిచర్య భయము లేకుండా విశ్వాసముతో ఉన్నప్పుడు విస్తరిస్తుంది. ఇది మనం 5-6 వచనాలు చూస్తాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండాను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. వెన్ కెన్ యూ బికమ్ హర్ చిల్డ్రన్? చాలా క్లియర్గా ఆమెకున్నటువంటి క్యారెక్టర్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. నేను 7 విషయాలు ఆమె గురించి చెప్పాను. ఆ క్యారెక్టర్ మీకున్నట్లయితే కనుక యూ విల్ బికమ్ హర్ డాటర్ అండ్ యూ విల్ హ్యావ్ డాటర్స్. నీవు ఆమెకు కూతురు అవుతావు, నిన్ను అనుకరించేటువంటి వాళ్ళు నీకు కూతుర్లు అవుతారు. యూ విల్ హ్యావ్ ప్రొజెనీ, నీకు పిల్లలు ఉంటారు. యూ విల్ హ్యావ్ ఎ మాస్టర్, ఎ మిస్ట్రెస్ ఉంటారు. సో ఈ 3 విషయాలు మనము ఈ 6 వచనాల్లో చూడగలుగుతాం. క్విక్గా భర్త గురించి కొన్ని విషయాలు చెప్పి మీకు ఇస్తాను. అటువలనే పురుషులారా, జీవమును
కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండినట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. వాట్ హస్బెండ్స్ ఆర్, భర్తలు ఏమై ఉన్నారు? భార్యలతో పాలివారై ఉన్నారు. దే ఆర్ ఈక్వల్. దేవుడు భర్తని భార్యని, మగవాళ్ళని ఆడవాళ్ళని ఇద్దరిని తన స్వరూపంలో తయారు చేశారు. ఇద్దరు పాపం చేసి పడిపోతే ఇద్దరి కోసం ఆయన సిలువ మీద చనిపోయారు. ఇద్దరికీ పరిశుద్ధాత్ముడిని వరంగా ఇచ్చాడు. ఇద్దరూ రక్షింపబడటానికి పిలిచాడు. ఇద్దరికీ వరాలు ఇచ్చాడు. ఇద్దరికీ పిలుపునిచ్చాడు. ఇద్దరికీ పరలోకంలో స్థానం ఉంది. ఇన్ 7 ways దే ఆర్ ఈక్వల్. ఇన్ 7 ways దే ఆర్ ఈక్వల్. పార్టేకర్స్. దేవుని యొక్క స్వారూప్యం పురుషులకు ఉంది, స్త్రీలకు కూడా ఉంది. దేవుని యొక్క రక్షణ కార్యం స్త్రీల కోసం, పురుషుల కోసం. పరిశుద్ధాత్ముడు పరిచర్య స్త్రీల కోసం, స్త్రీలలోను పురుషుల్లోను. రక్షణ కార్యం పురుషుల్లోను స్త్రీలోను. ఆత్మ వరాలు పురుషులకు స్త్రీలు. ఆత్మీయమైనటువంటి పిలుపు స్త్రీలకు పురుషులకు. పరిచర్య పిలుపు స్త్రీలకు పురుషులకు. పరలోకముల స్థానం స్త్రీలకు పురుషులు. ఎవరైనా నువ్వు క్రీస్తునందున్నట్లయితే ఈ విధమైనటువంటి భేదాల్లో ఫంక్షనల్గా భేదాలు ఉన్నాయి అండ్ ఏ ఫ్యామిలీ, బట్ యాజ్ ఫార్ యాజ్ యువర్ మినిస్ట్రీ ఈజ్ కన్సర్న్ యువర్ వన్ అండ్ ద సేమ్ అన్నట్లు చెప్తున్నాడు. పార్టేకర్స్ విత్ ఉమెన్. రెండోది, మీతో పాలువారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. మీరు ఈ విషయం గమనించారు లేదు, అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటి తెలుసా? ఎక్కువ. స్త్రీలు ఎక్కువ బలహీనం, పురుషులు బలహీనం. అది విషయం. ఎక్కువ తీసేయాలి అంతే. మగోళ్ళు గుడ్డు, ఆడోళ్ళు వెరీ గుడ్డు. మగోళ్ళు వీకు, ఆడోళ్ళు వెరీ వీకు. అదే ఆయన చెప్తున్నటువంటి మాట అన్నమాట. మెన్ ఆర్ వీక్, విమెన్ ఆర్ వీకర్. ఇట్ డజంట్ సే విమెన్ ఆర్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్. అప్పుడు వీకర్ అనే మాట ఉపయోగించకూడదు ఇంగ్లీష్లో, వీక్ అనే మాట ఉపయోగించాలి. అది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎక్కువ బలహీనమని తెలుగులో మాట ఉపయోగించారు. సో హస్బెండ్ షుడ్ నో దట్. మూడోది, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. యు ఆర్ కంపెల్డ్ టు ఆనర్ యువర్ వైఫ్. కంపెల్డ్. దట్ ఈజ్ యువర్ డ్యూటీ, దట్ ఈజ్ యువర్ కాలింగ్. భార్యలారా మీ భర్తకు విధేయత ఉండాలి. దాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ. భర్తలారా మీ భార్యను గౌరవించాలి, సన్మానించాలి. ఎందుకు సార్? దాట్ ఈజ్ వాట్ గాడ్ సెడ్. నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉంటావు, సన్మానించు. ఒసేయ్ ఏమే ఇలా పిలుస్తూ ఉంటారు కొంతమంది, చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిలుపు గురించి నేను మాట్లాడలేదు, అర్థమైందా? డార్లింగ్ అని పిలిచి లోనకెళ్ళి ఎరగబాత్రం కాదు, అర్థమైందా? సన్మానించడం అనేది ఇట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ టాక్, ఇన్ యువర్ థింకింగ్, ఇన్ యువర్ లైఫ్. సో యు ఆర్ కంపెల్డ్ టు ఆనర్ ఉమెన్. ఇక మూడోది, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం ఉండవు. హలో, నీకు బుర్ర ఉండాలా ఆవిడతో కాపురం చేయడానికి? బుర్ర లేకుండా వ్యవహరించావనుకో నీ ప్రార్థన లైఫ్ దెబ్బగొట్టుద్ది. సో హస్బెండ్, దీస్ ఆర్ ద 4 things. నువ్వు నీ భార్య పార్టేకర్స్, ఆ విషయం గుర్తుపెట్టుకో. రెండోది, యు ఆర్ వీక్, షీ ఈజ్ వీకర్. మూడోది, యు ఆర్ కంపెల్డ్ టు ఆనర్. ఇంకా వేరే మాట్లేదు. భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి అనేలాగా భర్తలారా మీ భార్యల్ని సన్మానించండి. దట్స్ ఆల్. ఇక దాంట్లో ఇంకేం లేదు. ఇక నాలుగోది, యు ఆర్ బౌండ్ టు బి వైజ్ ఇన్ డ్వెల్లింగ్. సంసారం చేయాలంటే బుర్ర ఉపయోగించాలి. బుర్ర ఉపయోగించినప్పుడు ఫిజికల్గా మనము డీల్ చేసేటప్పుడు, భౌతికంగా వాళ్ళతో డీల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులకి అనుగుణంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇమోషనల్గా వ్యవహరించేటప్పుడు ఆమెను బాధ పెట్టకూడదని ప్రతి దానికి ఎస్ చెప్పడం కాదు. దెర్ ఈజ్ ఎ వే టు సే నో. నో ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. దట్స్ వై యూ నీడ్ విజ్డమ్. ఫిజికల్లీ, ఇమోషనల్లీ, స్పిరిచువల్లీ దెబ్బ కొట్టుద్ది. ఎందుకనంటే ఒకవేళ ఆమెతో సరిగ్గా సంసారం చేయకపోతే, సరిగ్గా ఉండటం చేత కాకపోతే, ఆమెకు సన్మానం చేయటం నీకు చేత కాకపోతే, నువ్వు భార్యాభర్తలుగా ఒక ఇంట్లో ఉంటారు కానీ దేవుడికి నీకుండే సంబంధం తెగిపోద్ది. యూ కెనాట్ ప్రే ఫ్రీలీ, యూ కెనాట్ గో టు గాడ్ ఫ్రీలీ. అర్థమైందా? సో దాట్ స్పాయిల్స్ యువర్ హోల్ టోటల్ స్పిరిచువాలిటీ. ఫైనల్గా నేను ఒక 5 questions మీ ముందు పెట్టి ముగించేస్తాను. ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి డిస్క్రిప్షన్ బట్టి భార్యాభర్తలు కాంప్లిమెంటరీ,
భార్యలో లేనిది భర్తలో ఉంది, భర్తలో లేనిది భార్యలో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే కనుక కుటుంబం పరిపూర్ణం అవుతుంది. ఇది స్టేట్మెంట్. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ కాంప్లిమెంటరీ ఆర్ కాంపిటీటర్స్? భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారా? ఒకళ్ళకొకళ్ళు సర్దుకునేటువంటి వాళ్ళగా, వాళ్ళలో లేనిది నాలో ఉంది, నాలో లేనిది ఆయనలో ఉందని వాళ్ళు పరిపూర్ణులు చేసుకునే వాళ్ళగా ఉంటున్నారు. దట్స్ మై క్వశ్చన్ నెంబర్ 1. ఆర్ యూ కాంప్లిమెంటరీ ఆర్ కాంపిటీటర్స్? రెండోది, ఆర్ యూ వరీడ్ అబౌట్ ఇటర్నల్స్ ఆర్ ఎక్స్టర్నల్స్? క్షణికమైన, తాత్కాలికమైన, మీకు బాహ్యమైనటువంటి విషయాల కోసం తంటాలు పడుతున్నారా? నిత్యము ఉండేటువంటి వాటి కోసం తంటాలు పడుతున్నారు. సెకండ్ వన్. రెండోది, ఆర్ యూ సెన్సిటివ్ ఇన్ ఎవ్రీథింగ్ ఆర్ సెలెక్టివ్? అన్ని విషయాల్లో సున్నితంగా డీల్ చేస్తున్నారా? కొన్ని విషయాలనే సెలెక్టివ్గా డీల్ చేసుకుంటున్నారా? 4, ఆర్ యూ గ్రోయింగ్ టుగెదర్ ఆర్ గ్రోనింగ్ అలోన్? ఒంటరిగా భర్త కానీ భార్య కానీ దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారా, లేకపోతే కలిసి ఎదుగుతున్నారా? 5th వన్, ఆర్ యు అ బ్లెస్సింగ్ టు యువర్ పార్ట్నర్ ఆర్ బర్డన్ టు యువర్ పార్ట్నర్? నీవు నీ జీవిత భాగస్వామికి దీవెనకరంగా ఉన్నావా, భారంగా ఉన్నావా? ఐ వాంట్ టు టెల్ యూ దోస్ 5 థింగ్స్ అగైన్. కాంప్లిమెంటరీ ఆర్ కాంపిటీటర్స్, ఇటర్నల్స్ వర్సెస్ ఎక్స్టర్నల్స్, సెన్సిటివ్ ఆర్ సెలెక్టివ్, గ్రోయింగ్ టుగెదర్ ఆర్ గ్రోనింగ్ అలోన్, బ్లెస్సింగ్ ఆర్ బర్డన్. 7 వచనాలే నేను పూర్తిగా చెప్పాను అనుకోను, మీకు ముందే చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ ఫ్రేమ్ వర్క్. ఐ క్రాస్ ద టైమ్, బట్ ఐ వాంటెడ్ టు ఫినిష్ దిస్, ఆర్ ఎల్స్ వీ కెన్ నెవర్ ఫినిష్ ఫస్ట్ పీటర్. అందుకనే ఐ హ్యాడ్ టు రష్. సో మళ్ళీ ఈ 7 వచనాలు మీకు చెప్పినటువంటి ఈ విషయాన్ని బట్టి ఆలోచించండి. భర్తగా, భార్యగా, వ్యక్తిగతంగా ఆలోచించండి. భార్యాభర్తలంగా మీరిద్దరూ కూర్చొని ఆలోచించండి. మీ పిల్లల్ని కొంచెం పక్క పంపించండి. యు బోత్ సిట్, డిసైడ్, and you look at these 5 questions. Are you complementary or competitors? Eternals versus externals, sensitive versus selective, growing together or growing alone, blessing or burden. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, కుటుంబ వ్యవస్థ అతి శక్తివంతమైంది, అతి సున్నితమైంది, అతి పవిత్రమైంది, అతి ప్రాముఖ్యమైంది ప్రభువా. అందుకే సాతానుడు దీన్నే ఎక్కువ అటాక్ చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా, వారి యొక్క ప్రతి ఒక్కరి కుటుంబ వ్యవస్థలో ప్రభా మీరు ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో అది తీసేయండి. సబ్మిసివ్గా భార్యలు ఉండాలి. భర్తలు ప్రభా తమ భార్యల్ని సన్మానించే వాళ్ళుగా ఉండాలి. ఆ సన్మానం, సబ్మిషన్ కలిసినటువంటి కుటుంబంగా ప్రభా అద్భుతంగా ఎదగలుగుతాం. ప్రతి కుటుంబ వ్యవస్థను మీరు దీవించమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి కలతలు తీసేమని అడుగుతున్నాం. యేసుక్రీస్తు నామములో సఖ్యత, ఐక్యత, ప్రేమ, గౌరవం, నీ యొక్క ఆధిపత్యం వాళ్ళు అంగీకరించగలుగుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.